హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను. కన్హా ఆశ్రమం హైదరాబాద్ నగరానికి సమీపంలోను మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది. నేడు ఈ ఆశ్రమం లక్షల కొలది మొక్కలతో పచ్చదనంతో అలరారుతోంది. ఇక్కడ వర్షపు నీరు వృధా కాకుండా పల్లపు మైదానాలలో చెరువులను తలపింపజేసే విధంగా నీటిని నిల్వ చేస్తున్నారు. 2020కి ముందు ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది. 2020లో ఇక్కడ మొక్కలు నాటడం ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఇది. ఒకేసారి 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ఏర్పాటు చేశారు. ధ్యానం గొప్ప అనుభూతిని, మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది. 2020 ఫిబ్రవరిలో భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు శ్రీ రామచంద్ర మిషన్ హెడ్ క్వార్టర్స్ అయిన కన్హా శాంతివనాన్ని సందర్శించి ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేర్కొన్న ధ్యాన కేంద్రాన్ని ఆవిష్కరించారు. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది. ఇప్పుడు 60 మిలియన్ల చెట్లతో పచ్చని ఒయాసిస్లా మారింది. ఇది పూర్తిగా స్వయం సమృద్ధి, స్థిరమైన పర్యావరణ సంస్థ కూడా. ఇక్కడ చెట్ల సంరక్షణ ప్రాజెక్టు ఉంది. అంతరించిపోతున్న చెట్ల జాతుల పరిరక్షణ, కణజాల ప్రయోగశాల కూడా ఇక్కడ కలదు. సంవత్సరానికి 50,000 మొక్కలను నర్సరీ ద్వారా అందజేస్తున్నారు. ఇక్కడ 160 దేశాల ఫ్లాగులు కలవు. ప్రపంచవ్యాప్తంగా ధ్యాన కేంద్రాలను వీరు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ సత్యం, శాంతి, కరుణ, ప్రేమ అనే సుగుణాలను అలవర్చుకొని శాంతియుతమైనటువంటి జీవితం సాగించాలనేదే ఈ కన్హా ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మానవ పరిణామానికి చిహ్నంగా ప్రపంచంలోనే విలక్షణమైన నిర్మాణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని రూపొందించారు. ఈ ధ్యాన కేంద్రం మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకేసారి 1,00,000 మంది అభ్యాసకులు ధ్యానం చేయవచ్చు. కేవలం 3 సంవత్సరాల్లోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ యాత్రా గార్డెన్, మినీ రెయిన్ ఫారెస్ట్, పెద్ద మెడిటేషన్ సెంటర్ మరియు హార్టికల్చర్, నర్సరీ వంటివి ఉన్నాయి. తప్పక సందర్శించవలసిన ప్రదేశం అని చెప్పవచ్చు. ఇది ఇటాలియన్ రెస్టారెంట్. టెర్రస్ గార్డెన్ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది కదా. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడ అనేక సమావేశాలు, వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఆయా దేశాల నుండి చాలామంది ఇక్కడికి విచ్చేస్తుంటారు. వారు నెల రోజులు కానీ 15 రోజులు కానీ ఇక్కడ ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు. ఇక్కడ చాలామంది చల్లని చెట్ల నీడలో సేద తీరుతున్నారు. ఈ కన్హా శాంతివనం చాలా పెద్దది. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. నడిచి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వెహికల్లో వెళ్ళి చూడవచ్చు. ఈ కన్హా శాంతివనం ఎటు చూసినా పచ్చదనమే, పచ్చదనంతో అలరారుతోంది. ఆహా, ముగ్ధ మనోహరమైన ప్రకృతి, ఎంతో బాగుంది. అక్కడక్కడ శిల్పాలతో కన్హా శాంతివనాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదన్నట్లుగా ఈ కన్హా శాంతివనాన్ని ఎన్నో వేల మంది శ్రామికులు శ్రమించి భూతల స్వర్గంగా నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన మెడిటేషన్ సెంటర్ ఇది. ఇక్కడికి ఎంతోమంది విదేశస్తులు వస్తూ ఉంటారు. ఇక్కడున్న మహిళను అడిగి తెలుసుకుందాం. ఈమె జర్మనీ నుంచి వచ్చారని, యోగా ధ్యానంలో శిక్షణ పొందుతున్నానని తెలిపారు. ఈ ధ్యాన కేంద్రంలో ఒత్తిడిని జయించేందుకు సహజ మార్గ పద్ధతిలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ డోంబులపై పడినటువంటి వర్షపు నీటిని వృధా కానివ్వకుండా ఒడిసిపడుతున్నారు. పల్ల ప్రాంతాల్లో జలాశయాలను కూడా వీరు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఇక్కడ నీరు ఉండేది కాదని, ఇప్పుడు 150 అడుగులకే నీటి ఊటలు ఉన్నాయని తెలుపుతున్నారు. ఇది ఎంతో అద్భుతం కదా మరి.
చేగూరు ప్రాంతంలోని రైతులు ఇప్పుడు 3 పంటలు పండిస్తున్నారట. ఇక్కడ శిక్షణ పొందాలనుకునే వారికి ఉచిత ఆహార వసతి సదుపాయాలు కలుగజేస్తారట. మరి ఆర్థిక స్తోమత కలవారు డబ్బులు కట్టవచ్చు, మరియు డొనేషన్లు కూడా ఇవ్వవచ్చు. కన్హా ఆశ్రమంలో ఇది పెద్ద భోజనశాల. ఇక్కడ చాలా రకాల వంటకాలు ఉన్నాయి. కేవలం 200 మాత్రమే ఇవన్నీ. ఇక్కడికి విచ్చేసిన సందర్శకులు ఇక్కడ భోజనం చేయవచ్చు. ఫుడ్ చాలా బాగుంది. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ నర్సరీలో నేను ఈ మొక్కల్ని కొన్నాను. ఇక్కడ మొక్కల్ని పెంచి అందజేస్తున్న వారికి నా ధన్యవాదములు. ఈ కన్హా ఆశ్రమాన్ని సందర్శించడానికి కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా విచ్చేశారు. కన్హా ఆశ్రమంలో 2000 దాకా వాలంటీర్లు ఉన్నారు. వారి సేవల అమోఘం. వారికి ధన్యవాదములు. ఫ్రెండ్స్, తప్పక సందర్శించగలరు. కన్హా శాంతివనం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. అంటిల్ దెన్, గుడ్ బై. థ్యాంక్ యూ.